హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. వరద నీరు భారీగా ఎంజీబీఎస్ బస్టాండ్ లోకి కూడా వచ్చి చేరటంతో అక్కడ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు కూడా ఎత్తడంతో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో హైదరాబాద్ లోని పలు ప్రాంతాలు నీట మునగ్గా దిల్సుఖ్ నగర్, అంబర్పేట మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయి ముసారంబాగ్ బ్రిడ్జిని సైతం మూసివేశారు. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. మూసీ ఉధృతికి పాతబస్తీ, అంబర్పేట, చాదర్ఘాట్ నుంచి ఎంజీబీఎస్ వరకు కూడా నీరు మొత్తం చేరిపోయింది. మహాత్మా గాంధీ బస్టాండ్ అంటే ఎంజీబీఎస్ ఆవరణలోకి వరద నీరు చేరటంతో అధికారులు వెంటనే అప్రమత్తమై ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బస్టాండ్లో రాత్రంతా సహాయక చర్యలు చేపట్టి ప్రయాణికులను ఖాళీ చేశారు. బస్టాండ్ కు రెండు వైపులా ఉన్న వంతెనలపై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో బస్సుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసి ప్రత్యామ్నాయ మార్గాలపై మళ్లింపు చేపట్టారు అక్కడి అధికారులు. ఈ నేపథ్యంలోనే అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. మూసీ పరివాహక ప్రాంతాల్లోని మూసార్ నగర్, శంకర్ నగర్, బండ్లగూడ వంటి లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరటంతో ప్రజల జీవితాలు దెబ్బతిన్నాయి. అధికారులు ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అత్యవసర చర్యలు చేపట్టారు. డిఆర్ఎఫ్, పోలీస్, జీహెచ్ఎంసీ, జలమండలి సిబ్బంది సమన్వయంతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ఈ పరిస్థితిని నిత్యం పర్యవేక్షిస్తూ అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేస్తుంది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని పునరావృతంగా విజ్ఞప్తి చేస్తున్నారు అక్కడి అధికారులు. ఇక ఎంజీబీఎస్ ప్రాంగణంలోకి మూసీ వరద నీరు చేరటంతో ఇక్కడి నుంచి బస్సుల రాకపోకలను టీజీఎస్ ఆర్టీసీ తాత్కాలికంగా నిలిపివేసింది.